రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లోని హాలిడే ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. పుట్టినరోజు సందర్భంగా పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో తెల్లవారుజామున ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా మద్యం, 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 14 మంది యువకులు, 7 యువతులను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్డే పార్టీ కోసం పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల నుంచి యువతులను నిర్వాహకులు తెప్పించినట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి ఎస్ఓటీ పోలీసులు ముజ్రా పార్టీని భగ్నం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఎస్ఓటీ పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో ఎద్బర్పల్లి గ్రామ రెవెన్యూ ఫామ్ హౌస్ లో అక్కడ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ముందుగా సమాచారం రావడం జరిగింది. దీంతో ఎస్ఓటీ పోలీసులు అక్కడికి వెళ్లి రైడ్ చేసినటువంటి సమయంలో అదొక ముజ్రా పార్టీగా కూడా గుర్తించడం జరిగింది. తెల్లవారుజామున 3:30 ఎస్ఓటీ పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ యువతులతోటి నగ్న నృత్యాలు చేయించడం, అసభ్యకరంగా వాళ్ళు నృత్యాలు చేస్తూ అక్కడ మద్యం సేవిస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో 14 మంది పురుషుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఇతర రాష్ట్రాల నుండి పిలిపించినటువంటి 7 మంది యువతులను కూడా మొయినాబాద్ పోలీసులకి అప్పగించారు. ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. అయితే పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ముజ్రా పార్టీలో దాదాపు 70 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో డ్రగ్ కోణం ఏమైనా ఉందన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నుండి మరి బెంగళూరు నుంచి కూడా చాలా మంది అమ్మాయిలు ఇక్కడికి తీసుకొచ్చి ఈ ముజ్రా పార్టీ నిర్వహించినట్లు కూడా ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం మొయినాబాద్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. గతంలో కూడా ఈ ముఠా ఇదే విధంగా ఫామ్ హౌస్ లో ఈ ముజ్రా పార్టీ చేసినట్లు కూడా పాత హిస్టరీ కూడా ఉంది కాబట్టి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.